ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా ఆత్మ బలమును మనం పొందుకుందాం. ఎందుకంటే ప్రభును ఆరాధించినప్పుడు ఖచ్చితంగా మనం ఆత్మశక్తిని మనము పొందుకుంటాం. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ఇటు అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మరి రాజేష్ బ్రదర్ గారికి, మరి టీం అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. నిజంగా దేవుని మాటలో శక్తి ఉంది. మరి దేవుని యొక్క మాట మనని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ప్రతి ఉదయకాలాన్ని ఈ రీతిగా దేవుని యొక్క మాటలు వినడానికి మరి ఎంతో ఆసక్తిగా మీరు జాయిన్ అవుతూ ఉంటున్నారు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. ప్రతి నిత్యం ఇలా మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంకా మనము దేవునికి సన్నిహితంగా ఉండే శక్తిని దేవుడు మనకు దినదినము అనుగ్రహిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి నేను ఎంతగానో గనపరుస్తూ ఉంటున్నాను. దేవుడు ఇటు అవకాశం ఇచ్చినందుకు నా ప్రభువుకు నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయం మనకు మరి సమయం కొద్దిగా ఉంది. మనము త్వరగా మనం దేవుని సన్నిధిలో కొన్ని మాటలు మనము నేర్చుకుందామండి. మరి ఈ రోజు మనము మాట్లాడేటటువంటి అంశము దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించడం. దేవుడు మనకి ఏదైతే అధికారాన్ని ఇచ్చాడో ఆ అధికారాన్ని మనం ఉపయోగించుకోవాలా. యూజ్ యువర్ అథారిటీ. మీ యొక్క అధికారాన్ని మరి దాచిపెట్టకుండా, అధికారాన్ని మనము నిరుపయోగం చేయకుండా మనం దేవుని సన్నిధిలో మనం అధికారాన్ని ఉపయోగించుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో నుండి బైబిల్ గ్రంథం తీసినట్లయితే హెచ్కెలు గ్రంథం 37వ అధ్యాయము కొన్ని మాటలు మనం చూద్దాం. హెచ్కెలు గ్రంథం 37వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడాయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనం నాశనమై పోతిమి అని అనుకొంచున్నారు. చాలండి. హెచ్కెలు గ్రంథం 37లో చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క మరి అధికారమును మరి దేవుని యొక్క అధికారము మరి ప్రవక్త అయిన హెచ్కేలు మరి ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ప్రత్యేకంగా ఈ మాటను మనం చూసినట్లయితే 11వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఈ ఎండినటువంటి ఎముకలు మరి ఇజ్రాయేలు ప్రజలు వారు అనుకుంటున్నటువంటి మాటలను దేవుడు వింటూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు వారందరూ కూడా ఇదిగో దేవుని వైపు త్రిప్పబడినప్పుడు, దేవుని వైపు ఉన్నప్పుడు వారు చక్కగా జీవించారు. వారు చక్కగా దేవుని మాట వింటూ, కానీ కొన్నిసార్లు దేవుని మాట వినక దేవునికి వారు ఎంతగానో వ్యతిరేకంగా తిరుగుతున్నటువంటి పరిస్థితిలో వారి జీవితంలో అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు వారు పొందుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ వారు అంటున్నటువంటి మాట ఏంటి? ఇజ్రాయేలు ప్రజలు వారి యొక్క హృదయాల్లో వారు ఇలా అనుకుంటున్నారు. వారు ఏమంటున్నారంటే, మన ఎముకలు ఎండిపోయెను, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమని అనుకుంటున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలు, దేవుని ప్రజలు దేవుడి ప్రజలు ఎప్పుడైతే వారి హృదయంలో ఇలాంటి ఆలోచన వస్తుందో, ఇదిగో మా జీవితంలో, ఇదిగో మా పరిస్థితి అంతా కూడా క్షీణించిపోయింది, మా ఎముకలు ఎండిపోయాయి, మా ఆశ విఫలమైపోయింది, మేము ఏదైతే ఆశ పడుతున్నామో ఆ ఆశ నెరవేర్చబడట్లేదు, ఇదిగో మేము నాశనమైపోతిమి అని ప్రజలు ఎప్పుడైతే మరి భయంకరమైనటువంటి కృంగిన స్థితిలోకి దిగజారిపోతున్నారు, లేకపోతే ప్రజలకు మరి లేవనెత్తేవారు ఎవరు లేనప్పుడు, లేక ప్రజలు దేవుని వైపు చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రజలు కృంగిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వారి వైపు చూస్తాడండి. ఎవరైతే మరి కృంగిపోయిన స్థితిలో, అయ్యో నా స్థితి ఇలాగుంది, నా పరిస్థితి అయిపోయింది, ఇదిగో ఎండిన ఎముకల వలె నా జీవితం ఉంది, ఇక నాలో జీవము లేదు, మా పరిస్థితి ఇంతే అని అలాంటి ఆలోచించే ప్రతి ఒక్కరి వైపు దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. మనుషులు పైరూపం లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. ఆయన ప్రతి హృదయాన్ని ఆయన గమనిస్తున్నటువంటి దేవుడు. ప్రతి గుండెలో, ప్రతి హృదయంలో ఎలాంటి వేదన, ఎలాంటి బాధ, ఎలాంటి ఆలోచనతో ఉన్నారు
అని ఆయన గమనించే దేవుడు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వారి యొక్క జీవితం ఇక అయిపోయింది. మేము నశించిపోయాము. ఇక మాలో ఏ జీవము లేదు. మేము మరణానికి దిగిపోయిన వారమే. ఇక మా వల్ల ఏది కాదు అని అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు గమనించండి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ కృంగి ఉన్న ప్రజలను లేవనెత్తడానికి ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడండి. ఎప్పుడైతే ఏ ప్రదేశంలో అయితే ఆ ప్రాంతంలో అయితే ఏ జనాంగంలో అయితే ప్రజలు కృంగిపోయారు, నలిగిపోయారు, కృషించిపోయారు, ఎండిన స్థితిలో ఉన్నారో ఎక్కడైతే జీవము లేదో అక్కడ జీవాన్ని ప్రకటించడానికి, అక్కడ ప్రజలకు నెమ్మది ఇవ్వడానికి, అక్కడ ప్రజలతో మాట్లాడడానికి, అక్కడ ప్రజలకు శక్తినివ్వడానికి దేవుడు ఒక నమ్మకమైన వ్యక్తి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ నమ్మకమైన వ్యక్తి, ఆ ప్రవక్త ఎవరు అనంటే యెహెజ్కేలు అండి. యెహెజ్కేలు ప్రవక్త దేవుని యొక్క చాలా దేవుని సన్నిహితంగా ఆయన ఎరిగినటువంటి వ్యక్తి. దేవుడు మరి యెహెజ్కేలు ప్రవక్తను చాలా అన్ని విషయాల్లో కూడా తనతో మాట్లాడుతూ తన యొక్క ప్రత్యక్షతలు అనుగ్రహిస్తూ దినదినము కూడా యెహెజ్కేలు ప్రవక్తను తన మాటతో దేవుడు బలపరుస్తూ ఆ యొక్క ప్రవక్తను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనంటే తన ప్రజలను బాగు చేయడానికి. గుర్తుంచుకోవాలి ఒక విషయం ఏంటంటే తన ప్రజల కొరకు తన ప్రజలు క్షేమంగా ఉండాలనే దేవుడు మరి ప్రవక్తలను ఎన్నుకుంటాడండి. దైవజనులను ఎన్నుకుంటాడు. దేవుని కొరకు ఆశపడి ప్రవ్వా ఇదిగో నేనున్నాను తండ్రి, నీ పరిచర్య నేను చేస్తాను, నీ కొరకు నేను నిలబడతాను ప్రవ్వా, నీ శక్తిని నాకు ఇవ్వండి అని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే అందుబాటులో ఉంటారో అలాంటి వారిని నలిగిపోయిన ప్రజల కొరకు, కృంగిపోయిన ప్రజల కొరకు, కుడి ఎడమలు తెలియక గ్రుడ్డితనములో లోకములో మునిగిపోతున్న ప్రజల కొరకు దేవుడంట నమ్మకమైన వారి కొరకు చూస్తున్నాడంట. దేవుడంట అందుబాటులో ఉన్న వారికి చూస్తున్నాడంట. దేవుడంట ఇదిగో ప్రభువా నేనున్నాను, నన్ను వాడుకో అయ్యా, నీ శక్తితో నన్ను నింపు అని ఎవరైతే ఆశపడుతున్నారో అలాంటి వారి కొరకు దేవుడు చూస్తున్నాడంట. మరి యెహెజ్కేలు గ్రంథం 37 అధ్యాయంలో నిజంగా ఇక్కడ దేవుని యొక్క అసాధారణమైన శక్తిని మనము చూడగలుగుతామండి. దేవుని యొక్క గొప్పదనం ఏంటో మనము చూడగలుగుతాం. దేవుని మహిమ ఏంటో ఏదైతే మనకు అసాధ్యమో అది దేవునికి సాధ్యము అని నిరూపించబడినటువంటి ఈ 37 అధ్యాయములో దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా ఎంతో శక్తినిస్తుంది. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని, ఒక ప్రవక్తని ఎన్నుకొని, అతను కూడా ఒక మామూలు వ్యక్తే కానీ దేవుడు తనని ఎన్నుకున్నాడు. దేవుడు తనని ఏర్పరచుకున్నాడు. కాబట్టి తన ద్వారా ఏ రీతిగా గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడో ఈ ఉదయకాల సమయంలో మనం చూద్దామండి. 37వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూద్దాం. చదవండి. యెహెజ్కేలు గ్రంథం 37 మొదటి వచనం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. చాలండి. ఇక్కడ చూసినట్లయితే యెహెజ్కేలు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. యెహెజ్కేలు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. దేవుని యొక్క హస్తము దేవుని బిడల మీదకి ఖచ్చితంగా వస్తదండి. దేవుని కొరకు ఎవరైతే ఆశపడుతున్నారో, దేవుని కొరకు ఎవరైతే తపిస్తున్నారో, దేవుని ప్రజలకు సేవ చేయడానికి, దేవుని ప్రజలకు ఒక ఆదరణ మాట ఇవ్వడానికి, దేవుని ప్రజలను బలపరచడానికి ఎవరైతే అలాంటి హృదయం, అలాంటి హార్ట్ కలిగి ఉన్నారో అలాంటి వారి దగ్గరికి ఖచ్చితంగా బలపరచడానికి దేవుని హస్తము వస్తుందనండి. దేవుని హస్తము ఎన్నో గొప్ప కార్యాలు చేశాయి. దేవుని హస్తములో చాలా గొప్ప బలము ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో కూడా మనం అనేకమైన వచనాల్లో మనము చూడవచ్చు. కొన్ని వచనాలు మనం చూద్దామండి. యెషయా గ్రంథం 41:10. యెషయా గ్రంథం 41:10 వచనం. భూదిగంతంలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరతును.
నీకు సహాయము చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను కప్పుదును. చూడండి, మరి దేవుని ప్రజల కొరకు మరి దేవుడు తన ప్రజల్ని కాపాడడానికి, దేవుడు తన ప్రజలకు తన సందేశాన్ని పంపించడానికి ఆయన ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మరి ఎవరైతే అందుబాటులో ఉంటారో మరి అలాంటి వారిని దేవుడు బలపరుస్తాడు. తన హస్తముతో తను బలపరుస్తాడండి. మరి ప్రత్యేకంగా ఇక్కడ హెచ్కేల్తో మరి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో యెహోవా హస్తము నా మీదికి వచ్చాను, యెహోవా హస్తము నా మీదికి వచ్చింది. దేవుని హస్తము మీదికి వచ్చినప్పుడు ఇందాక మనం చదువుకున్నట్లుగా ఇక్కడ దేవుని మాట ఎంత చక్కగా చూడండి. భయపడకము, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొని. చూసారా, దేవుని హస్తముతో మనం ఆదుకుంటాడు. మనము దేవుని పని కొరకు, దేవుని కార్యం కొరకు మనకి దేవుడిచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించడానికి ఎప్పుడైతే మనం నిలబడతామో, దేవుని శక్తితో ఎప్పుడైతే దేవా నీ సహాయం నాకు కావాలని ఎప్పుడైతే మనం నిలబడతామో, దేవుడు అంటున్నాడు, ఇదిగో నా హస్తము నీకు తోడుగా ఉంది, నువ్వు భయపడొద్దు, నువ్వు నిలబడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ప్రభా నా వల్ల ఏమైతుంది, నేనేం చేయగలుగుతాను, ఇదిగో ఎంతో మంది నశించిపోతున్నారు. ఇందాక చెప్పాను, ఇజ్రాయెల్ ప్రజలు వారు అంటున్నారు, అయ్యా మా ఎముకలు ఎండిపోయాయి, మా ఆశ విఫలమైంది. మరి వారికి ఉన్న డిజైర్స్, వారికి ఉన్న కోరికలు, ఆశలు అన్ని కూడా విఫలమైపోయాయి. వారు ఏదైతే సాధించాలనుకున్నారు, ఏదైతే పొందుకోవాలనుకున్నారు, ఎలా అయితే బ్రతకాలనుకున్నారు, మరి వాటన్నిటి నుండి కూడా వారు ఏది కూడా పొందుకోలేటువంటి స్థితిలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఈ లోకంలో ఎంతో మంది వారి యొక్క ఎముకలు ఎండిపోయినాయి అనగా ఇక వారిలో ఏ శక్తి కూడా లేదు. వారి లోకంలో మునిగిపోయి, ఈ పాప లోకంలో మునిగిపోయి పరిపూర్ణంగా వారి లోక సంబంధులుగా ఉంటూ వారి శక్తినంతా కోల్పోతూ ఉంటున్నారు. వారి యొక్క ఎముకలు ఎండిపోయినాయి. చూడండి, దేవుని జీవము లేకపోతే, దేవుని శక్తి లేకపోతే మరి బ్రతికి ఉన్నా కానీ వ్యర్థమే. ఈ లోకంలో చాలా మంది జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉంది, కానీ మృతమైన జీవితమే. ఎందుకంటే దేవుడు లేని జీవితం అది జీవితమే కాదు. ఎంతో మంది దేవుడు లేకుండా లోకంలో బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు. వారు ఎలా ఉన్నారంటే, ఏదో ఉదయాన్నే లేస్తున్నారు, వారి పనులు చేసుకుంటున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. వారు అనుకుంటున్నారు, ఓ వీఆర్ హ్యాపీ, మేము సంతోషంగా ఉన్నాం, మాకు డబ్బు ఉంది, మాకు బిల్డింగ్ ఉంది, మాకు అన్ని ఉన్నాయి, మేము సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నారు. కానీ దేవుడు లేనటువంటి నిర్జీవమైన స్థితిలో వారు ఉన్నారు. వారు మరణించాక వారు ఎక్కడికి వెళ్తారు? మరణించాక వారి ఆత్మలు ఇదిగో నరకంలో కాలిపోవలసినటువంటి పరిస్థితి. వారికి జీవం లేదు. నిత్య మోక్ష మార్గంలో వారు నడవలేని స్థితిలో ఉన్నారు. ఇదిగో వారు విశాల మార్గంలో నడుస్తున్నారు, ఇరుకు మార్గమును వారు వద్దనుకుంటున్నారు. అలాంటి స్థితిలో ఉండి లోకంలో పడిపోయి, సాతానులో పడిపోయి అనేక మంది జీవం లేనటువంటి స్థితిలో ఉన్నారు. అయితే అలాంటి ప్రజల కొరకు సత్యమును ఎరిగిన మరి దేవుని బిడలమైన రక్షింపబడిన నీవు నేను ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో నిన్ను నేను నియమించుకున్నాను, నిన్ను నేను ఏర్పరచుకున్నాను. ఇదిగో పిలువబడిన వారు చాలా మంది ఉంటారండి, కానీ ఏర్పరచబడిన వారు కొద్ది మందే. చాలా మంది దేవుడు పిలుస్తాడు, కానీ వాళ్ళు చాలా మంది ఏర్పాటు చేయబడరు. దేవుడు చాలా మందిని ఏర్పరచుకోడు. పిలువబడతారు, కానీ ఏర్పరచబడ్డది కొద్ది మంది. ఎందుకో తెలుసా? పిలువబడిన తర్వాత దేవుడు టెస్ట్ చేస్తాడు. నీవు ఎంత అందుబాటులో ఉంటున్నావు, నువ్వు ఎంత అవైలబిలిటీ దేవునికి ఇస్తున్నావు, నీ యొక్క జీవితం, నీ హృదయంలో ఎంతగా దేవునికి స్థానాన్ని ఇస్తున్నావు, ఎంత నమ్మకంగా నువ్వు జీవిస్తున్నావు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు అందరినీ ఆయన పిలుచుకున్నాడు, లోకంలో ఆయన సపరేట్ చేస్తాడు, పిలుచుకున్నాడు. కానీ కొద్ది మందినే ఆయన సెలెక్ట్ చేశాడు, కొద్ది మందిని ఆయన ఎన్నుకుంటున్నాడు. ఎందుకు అనంటే దానికి కారణం దేవుడు కాదు, కానీ మనమేనండి. పిలిచాడు ఆయన మనని, కానీ ఆ పిలుపుకు తగినట్లుగా మనము ఉండలేకపోతున్నాం. ఆ పిలుపుకు తగినట్లుగా మనం జీవించలేనటువంటి పరిస్థితి. మనం పిలిచాడు, కానీ మనము నమ్మకమైన వారంగా ఆయన ఎదుట ఉండలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఒక పనిని మనకి ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నాడు. దేవుడైతే మన పట్ల ఒక గొప్ప ప్రణాళికల ఆయన ఉన్నాడు. మన ద్వారా మన జీవితాన్ని బాగు చేసి మనం ఫలించి అనేకులు మన ద్వారా ఫలించాలని, అనేకులు దేవుని వైపు త్రిప్పబడాలని దేవుడైతే ఆశపడుతున్నాడు. కానీ మనం మాత్రము పిలువబడ్డాం, కానీ చాలా మంది ఆ పిలుపులోనే ఆగిపోయారు.
కానీ మరి దేవుని కొరకు ప్రత్యేకమైన ఒక కార్యాన్ని, ఆయన అధికారాన్ని ఉపయోగించి దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన పనిని చెయ్యలేనటువంటి స్థితిలో చాలా మంది ఉంటున్నామండి. నిజమే. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకు సెలవిస్తున్నటువంటి మాట, పిలువబడ్డాం. అయితే మనము ఒక పని కొరకు ఏర్పరచబడాలి. దేవుడు మనకిచ్చే పని కొరకు మనము ఏర్పరచబడాలండి. దాని కొరకు దేవుని హస్తము మనల్ని బలపరుస్తుంది. దేవుని హస్తము నిన్ను నన్ను బలపరుస్తుంది. ఇదిగో నువ్వు దిగులు పడకు, భయపడకు, నీకు సహాయము చేయవాడను నేనే. ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో టీంలో ఉన్న ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అయితే నీవు ఏర్పరచబడిన దానవుగా, ఏర్పరచబడిన వాడవుగా నీవు ఉండాలి అని అంటే, పిలుపును బట్టి, ఆ పిలుపుకు లోబడి, ఆ పిలుపును మనము నిర్లక్ష్య పెట్టక, మనం నమ్మకంగా ముందుకు కొనసాగుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన కొరకు ఒక ప్రణాళికన, ఒక ఉద్దేశాన్ని మన కొరకు దాచి ఉంచిన ఆ పనిని మన ద్వారా జరిగిస్తాడండి. దేవుడు మనకు పరిపూర్ణమైన అథారిటీ, అధికారాన్ని ఆయన ఇచ్చాడు. పరలోకపు తాళపు చెవులు, ఆ చెవి మన చేతుల్లోనే, మనకు ఆ కీ మన చేతుల్లో ఇచ్చాడు. మనం ఈ భూమి మీద దేనిని మనం ఓపెన్ చేస్తామో పరలోకంలో అది విడుదలవుతుంది. ఈ భూమి మీద మనం దేనిని బంధిస్తామో పరలోకంలో అది బంధించబడుతుంది. నిజమండి. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ మన అధికారాన్ని మనం ఉపయోగించుకోకుండా మనం ఇంకా మరి ఈ లోకం వైపే మనం చూస్తూ, దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను రక్షించుకున్నది ఎందుకు అనంటే, అనేకుల్ని నువ్వు దేవుని నా వైపు త్రిప్పుతావని, అనేకుల్ని దేవుని ప్రేమలో నడిపిస్తావని, అనేకుల బంధకాలను విరగొడతావని, అనేకుల చీకటి నుండి నువ్వు వెలుగుకరంగా వారిని వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి నీవు నడిపిస్తావని ప్రభు ఆశపడి నిన్ను పిలుచుకున్నాడు. అయితే చాలా మంది పిలుపులోనే ఉన్నారు కానీ ఆయన ఏర్పాటులోకి రాలేకపోతున్నారు. ఎందుకంటే నమ్మకంగా ఉండలేకపోతున్నాం, మనం దేవుని వైపు తిరగలేకపోతున్నాం, ఆసక్తికరంగా దేవుని మాటలు వినలేకపోతున్నాం, ధ్యానించలేకపోతున్నాం, ఆయనకి ఉద్దేశాన్ని తెలుసుకోలేకపోతున్నాం, ఆయన ప్రసన్నతను మనం పొందలేకపోతున్నాం, ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించలేకపోతున్నాం. నమ్మకంగా లేనప్పుడు దేవుడు గొప్ప వాటిని మనకు అనుగ్రహించడండి. మనం చిన్న వాటిలో మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, ఆయన అంటాడు కదా, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటిపైన నిన్ను నియమిస్తున్నాను అంటాడు ప్రభు. నిజం, మన జీవితంలో నమ్మకంగా మనము ఉండాలి. ఇక్కడ హెచ్కేలు ప్రవక్త అన్ని విషయాల్లో కూడా దేవునికి అందుబాటులో ఉంటున్నాడు. కాబట్టి దేవుడు తనను ఒక ప్రవక్తగా నియమించుకున్నాడు. ఏ ప్రవక్త అనగా, ఇదిగో దేవునికి మానవుడికి మధ్యవర్తిగా దేవుడు ఏ మాటలైతే చెప్తున్నాడు, ఆ మాటలు ప్రజలకు చెప్పడానికి, ధైర్యంగా చెప్పడానికి దేవుడు అక్కడ పిలుచుకుంటూ ఉంటున్నాడు. మరి దేవుని ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, హెచ్కేలు అంటున్నాడు, దేవుని హస్తము నా మీదికి వచ్చెను. దేవుని హస్తము. కొన్ని వచనాలు హస్తం గురించి రాసుకోండి, మనకు ఎక్కువగా టైం లేదు. సరే చదవండి. కీర్తనలు 136:12. కీర్తనలు 136:12. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన చేయి చాచి తన బాహుబలం చేత రక్షించెను. తర్వాత కీర్తనలో 104:28. నీవు వాటిని పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలిని విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. ఆయన గుప్పిలి విప్పి మన కోరికను ఆయన తీరుస్తున్నటువంటి దేవుడు. యెషయా 64:8. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మనమందరం కూడా ఆయన చేతి పనులమై ఉన్నాము. మరి కీర్తన 95:4-5. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను.
చూడండి, ఇది మనం గుర్తుంచుకోవాలి. సమస్తం కూడా ఆయన వల్ల కలిగే, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఇక్కడ దేవుని హస్తము మరి యెహెజ్కేలు నా మీదికి వచ్చెను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మరి దేవుని బిడ్డలమైన మనము ఒక ఆశ, ఒక తపన, దేవుని పని కొరకు, దేవుని కొరకు నేను నిలబడాలి అని మనం ఎప్పుడైతే మన హృదయంలో ఆశపడతామో, దేవుడు తన అధికారాన్ని మనకిచ్చి మన ద్వారా గొప్ప కార్యములు జరిగిస్తాడండి. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్తతో మనం ముందుకు చూసినట్లయితే, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయాను. చూడండి, ఈ అనుభవంలోకి యెహెజ్కేలు ప్రవక్త రావడం అంటే చాలా గొప్ప విషయం. మరి ఇక్కడ ఈ అనుభవంలోకి మనం కూడా రావాలి. మరి ఆ యొక్క అభిషేకం, ఆ యొక్క ఆత్మలో మరి ఆత్మ వశుడనై అంటే ఆ దేవుని యొక్క ఆత్మ, ఆత్మలో మన ఆత్మ ఏకమైపోవడం, దేవుని ఆత్మతో మనము నింపబడడం. చూడండి, దేవుని కార్యములు జరగాలంటే, దేవుడు తన పని కొరకు మరి ఆయన పిలుచుకున్నాడు. దేవుని పని మనము నిలబడాలి అని అంటే మన శక్తి వల్ల అయితే మనము నిలబడలేమండి. మన సొంత మరి జ్ఞానం వల్ల కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, ఓ మేము బాగా చదువుకున్నాం, మంచి క్వాలిఫికేషన్ ఉంది, మంచి జ్ఞానం ఉంది, మరి మేము చక్కగా మాకు మాట చాతుర్యం ఉంది, మేము చక్కగా చెప్పగలమని అనుకోవచ్చు. కానీ మనం దేవుని యొక్క పనిని మన సొంత జ్ఞానం వల్లనో, సొంత ఆలోచన వల్లనో, తెలివి వల్లనో మనము చేయలేమండి. దేవుని పని ఆయన పనిని మనం జరిగించాలంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ శక్తి మనకు కావాలి. దేవుని ఆత్మశక్తి మనకు కావాలి. ఆయన ఆత్మలో మనము నింపబడాలి. ఆత్మశక్తి లేకపోతే మనం ఏ పని కూడా చెయ్యలేమండి. మరి అపోస్తుల కార్యములో మనం చూసినట్లయితే, అపోస్తుల కార్య గ్రంథములో మనం గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా శిష్యులు ముందుకు అడుగు వేయలేదు. మరి ఆ మేడ గదిలో 120 మంది కూడా ఎప్పుడైతే మరి పరిశుద్ధాత్మ శక్తి కొరకు వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నీ పరిచర్య చేయాలంటే మాకు శక్తి కావాలి. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం దేవుని ఆత్మతో మనం కనెక్ట్ అవ్వలేం. దేవుని ఆత్మ మనలో కనెక్ట్ అయినప్పుడే, ఆత్మశక్తితో మనము నింపబడినప్పుడే దేవుని పనిని మనం ధైర్యంగా జరిగించగలం. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త పైకి దేవుని హస్తం వచ్చింది. ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయెను అని చూస్తున్నాం. దేవుని ఆత్మతో మన ఆత్మ కలిసిపోవాలి. దేవుని ఆత్మ శక్తిని మనం అనుభవించే వారంగా ఉండాలండి. మరి దేవుని దేవుని పనిని, దేవుని అధికారాన్ని మనం ఉపయోగిస్తూ ముందు కొనసాగాలి అని అంటే మన శక్తి వల్ల అయితే కాదు. గాని మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఆయన ఆత్మను పొందుకోవాలి. ఈ దినాల్లో పరిశుద్ధాత్మ శక్తిని చాలా మంది నమ్మట్లేదు. ఆ పరిశుద్ధాత్మ దేవుని నమ్మట్లేదు. ఆయన మనకు బలమునిచ్చేవాడు, ఆయనకు శక్తినిచ్చేవాడు. ఆయన సహాయం లేకుండా మనం ఏమి కూడా చేయలేమండి. ఒకసారి అపోస్తుల కార్యం మనం చూద్దాం. మరి దేవుని ఆత్మతో మనం నింపబడ్డప్పుడు దేవుని ప్రణాళికలు మనం గుర్తెరుగుతాం. దేవుని కార్యాల కొరకు మనము కొనసాగుతాం. అపోస్తుల కార్యం మొదటి అధ్యాయము 14లో చూసినట్లయితే వీరందరూ కూడా మరి ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. చూడండి 1:14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చూడండి, వీరందరూ ఏక మనసుతో మేడగదిలో వారు ప్రార్థన చేస్తున్నారు. ఏక మనస్సు కలిగి వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ సమయంలో ఏం జరిగింది? 2వ అధ్యాయము 2వ వచనం నుండి మొదటి వచనం చదవండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మొదటగా వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోకుండా వారు వెళ్ళవచ్చు. కానీ వారు చేయవలసిన పరిచర్య చాలా గొప్పది. కానీ ఆ శక్తి లేకుండా వారు చెయ్యలేరు. అందుకనే ఇక్కడ శిష్యులందరూ కూడా దేవుని గదిలో ఉండి, మేడ గదిలో ఉండి పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెడుతూ ఉంటున్నారు. ఆయన కొరకు కనిపెడుతూ ఉన్నారు. ఆత్మతో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే మనం నింపబడతామో దేవుని యొక్క మనసును మనము
గుర్తెరుగుతాం. దేవుని యొక్క కార్యాలు ఏవైతే మన కొరకు దేవుడు ఏర్పరిచాడో ఆ కార్యాలు చేయడానికి శక్తిని, బలమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆత్మతో మొదటగా మనము నింపబడాలండి. ఇక్కడ హెచ్కేలు దేవుని ఆత్మతో నింపబడ్డాడు. హెచ్కేలు దేవుని శక్తితో నింపబడ్డాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము కూడా మరి దేవుని ఆత్మ శక్తితో మనము నింపబడాలి. దేవుని ఆత్మతో నింపబడాలి అని అంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ గురించి మనము వినాలండి. ఈరోజు చాలా మంది దేవుని ఆత్మ శక్తిని పొందుకోలేకపోతూ ఉంటున్నాం. మరి ఆత్మ దేవుని కార్యాలు చూడలేకపోతూ ఉంటున్నాం. మరి దేవుని ఆత్మ మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ గురించి మనము వినాలి. ఎప్పుడైతే మనం వింటామో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవంలోకి మనం వస్తాం. ఆత్మ దేవుని శక్తిని మనము పొందుకుంటామండి. అదే అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 2 నుండి కొన్ని మాటలు మనం చదివినట్లయితే వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మొదటి వచనం చదవండి అమ్మా. అపోల్లో కొరింథులోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు చూడండి అతడు ఇక్కడ చూడండి ఇక్కడ ఎప్పుడైతే పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారో అక్కడ ఏం జరిగిందంటే ఎఫెసులో మరి మీరు పరిశుద్ధాత్మ శక్తిని వచ్చి కొందరు శిష్యులు చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగినప్పుడు ఆ ప్రజలు ఇస్తున్నటువంటి ఆ సమాధానం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అంటున్నారు. చూడండి ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఈ రోజుల్లో కూడా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి నా పేరు వినబడకుండా, పరిశుద్ధాత్మ శక్తిని నమ్మకుండా, ఆత్మతో నింపబడకుండా చాలా పరిచర్యలు జరుగుతూ ఉంటున్నాయి. అయితే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే మన పరిచర్య కానీ మన యొక్క జీవితంలో ప్రతిదీ దేవుని సంకల్పం నెరవేర్చబడాలంటే మనం ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆత్మ లేకుండా ఆత్మ లేనివాడు నా వాడు కాడంటున్నాడు ప్రభు. ఆత్మశక్తితో మనము నింపబడాలి. ఎప్పుడైతే మనం ఆత్మశక్తితో నింపబడతామో అప్పుడు దేవుని కార్యాలను మనము కాదండి చేసేది, పరిశుద్ధాత్మ దేవుడే మన ద్వారా జరిగిస్తాడు. ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి అని అంటే మొదటగా మనం పరిశుద్ధాత్మ దేవుని వినాలి. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత శక్తివంతుడు, ఆయన మన జీవితంలోకి వస్తే ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో ఇవన్నీ కూడా మనము వినాలి. ఎప్పుడైతే మనం వింటామో వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. కాబట్టి ఆ విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనము ఆశ్రయిస్తాము, ఆశిస్తూ ఉంటాం. మరి రెండోదిగా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే అడగాలండి. మనం ఎప్పుడైతే అడుగుతామో ఖచ్చితంగా ఆయన తన బలమును మనకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ శక్తితో. లూకా సువార్త 11వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చూసినట్లయితే లూకా సువార్త 11. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు బతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. చూసారా, ఈ మాటలు మనం వినాలి. మరి మీలో తండ్రి తన కుమారుడు చేపని అడిగితే చూడండి, మన పిల్లలకు మనం ఏది అడిగితే అది ఇస్తున్నాం కదండి. మన పిల్లలు మనం వారు ఏది అడిగితే మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా, ఈరోజు మన తండ్రి కూడా మనము పరిశుద్ధాత్మను అడిగితే పరలోకపు తండ్రి మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. చూడండి, దేవుని యొక్క అధికారంతో దేవుని కార్యాలు మనం చెయ్యాలి అని అంటే, దేవుని యొక్క పనులు మనం జరిగించాలంటే, అనేక బిడ్డల బంధకాల నుంచి విడిపించాలంటే, దేవుని కొరకు మరి ఉన్నతమైన జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించాలి అని అంటే మన శక్తి వల్ల అది కానే కాదు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట, ఆయన ఆత్మతో మనము నింపబడాలి. మనము అడగాలండి. ఆయన అడుగు వారికి ఆయన నిశ్చయముగా తన ఆత్మను అనుగ్రహిస్తాడు. తన ఆత్మతో ఎప్పుడైతే మనం నింపబడతామో ప్రతి బంధకాలు విర్రగొట్టబడతాయి. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో మనకు దేవుడు ప్రతి నిత్యము తన జ్ఞానాన్ని
అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మూడోదిగా పరిశుద్ధాత్మను మనము పొందాలి అనంటే మనం ఏం చేయాలంటే మనం అడగాలండి. పరిశుద్ధాత్మతో నింపుమని ప్రార్థన చెయ్యాలి. మూడోదిగా మనం ప్రార్థన చెయ్యాలి. ఖచ్చితంగా మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా నీ ఆత్మతో నన్ను నింపండి అని ప్రార్థన చేయాలి. ఇక్కడ హెచ్కేలు పైకి దేవుని హస్తం వచ్చింది. ఆత్మలో పరవశమైపోయాడాయన. కాబట్టి దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ఆత్మ మనకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుని మనం నింపుదల మనం అడగాలండి. మూడోదిగా ప్రార్థన చేయాలి. ప్రభా నీ ఆత్మతో నింపండి. అపోస్తులు ఏ రీతిగా అయితే వారు ప్రార్థన చేశారో 10 దినములు వారు కనిపెట్టి ప్రభా నీ ఆత్మ లేకపోతే మేము ఏ పని చేయలేం ప్రభా అని 10 దినములు కనిపెట్టారు. ఈ దినాల్లో చూసినట్లయితే చాలా మంది పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా కేవలం హెడ్ నాలెడ్జ్ తో ఈ వాక్యము డిక్షనరీలు, ఈ వాక్యాలతో కామెంటరీ ఇవన్నీ చదివి ఈ లోకానుసారమైన జ్ఞానం పొందుకొని మరి పరిచయలో కానివ్వండి, మరి జీవితం ముందు కొనసాగుతున్నారు. కానీ ఆత్మ లేకపోతే ఆ యొక్క పని సఫలవంతంగా ఉండదు. దేవుని ఆత్మ లేకపోతే మనం చేసే పని, మనం చేసే పరిచర్య అది ఫలభరితంగా ఉండదండి. ఎందుకంటే ఆత్మ దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడే ఆ యొక్క మన పరిచర్య సఫలవంతంగా ఉంటుంది. ఆ తర్వాత 4 చూసినట్లయితే పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. అంతేకాకుండా మనము ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వారితో మనము సహవాసము చెయ్యాలి. ఆత్మలో నింపబడిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, అభిషేకించబడిన వారితో మనం ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటామో, ఎప్పుడైతే వారితో మనం సహవాసం చేస్తామో ఖచ్చితంగా దేవుని చేసినప్పుడు మనము ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవంలోకి మనం వస్తాం. మనం కూడా ఆత్మశక్తితో మనం ముందు కొనసాగుతూ ఉంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో హెచ్కేలు ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే తన ప్రజలు నశించిపోతున్నారు, తన ప్రజలు కృంగుదల్లో ఉన్నారు. తన ప్రజలందరూ కూడా వారు అంటున్న మాట ఏంటంటే, అయ్యో ఇదిగో మా ఎముకలు ఎండిపోయాయి, ఇదిగో మా ఆశ విఫలమైపోయింది, మేము నశించిపోయాము అంటున్నారు. ఇలాంటి నశించిపోయి నలిగిపోయిన ప్రజల కొరకు మరి బలపరచడానికి, మరి లేవనెత్తడానికి హెచ్కేలు ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు. ఇదిగో తనను ఆత్మ పరవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి 37 ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దించెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనబడను, అవి కేవలము ఎండిపోయినాయి. ఆయనకు వచ్చిన దర్శనంలో ఏం చూస్తున్నాడండి? ఆ ఎముకలన్నీ కూడా ఎండిపోయినాయి. ఆ ఎముకల మధ్యలో నడుస్తూ ఉన్నాడు. చూసారా? ఎముకల మధ్యలో నడుస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుని ఆత్మ లేకపోతే ఎముకలు మనకు కనబడితే మనం ఉంటామండి? చనిపోయిన వ్యక్తి దగ్గర కాసేపు ఉండాలంటే భయపడిపోతూ ఉంటాం కదా. కానీ అన్ని ఎముకలే కదా. సమాధి తోటలో కాసేపు ఉండమంటే ఉంటామా? ఆ ఎముక కానీ ఇక్కడ దేవుని ఆత్మతో నింపబడ్డాడు మరి హెచ్కేలు. ఆ దర్శనంలో ఎంతగా దేవుని హస్తం తనకు తోడుగా ఉంది. ఆ ఎముకల మధ్య దేవుడు అంట తనను ఇటు అటు నడిపిస్తున్నాడు. ఇటు అటు నడిపిస్తున్నాడంటే హెచ్కేలు ప్రవక్త అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా గమనిస్తూ ఉన్నాడు. దేవుడు తనకంతా అక్కడున్న పరిస్థితిని చూపిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మతో మనం నింపబడితే ఖచ్చితంగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల పరిస్థితిని దేవుడు చూపిస్తాడు. మన బంధువులలో ఉన్న పరిస్థితి, మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే మన చుట్టుపక్కల ఉందో అది దేవుడు మనకు చూపిస్తాడండి. ఖచ్చితంగా ఆయన చూపిస్తాడు. ఇదిగో ఇక్కడ దేవుడు హెచ్కేలుకి చూపిస్తున్నాడు. ఆ ఎముకల మధ్యలో తీసుకెళ్లి అక్కడ నిలబెట్టొచ్చుగా, నిలబెట్టలేదు. అక్కడ ఇటు అటు నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చి ఉంటది కదా హెచ్కేలు. ఆ ఎముకలలో నడిపిస్తున్నప్పుడు ఒక్కొక్కటిగా తను గమనిస్తూ ఉన్నాడు. అయ్యో ఏంటి ఇవన్నీ ఎముకలు, వీటిలో జీవము లేదు, అయ్యో ఈ ఎముకలు ఇలా పడి ఉన్నాయేంటి కదా అని అలాంటి ఆలోచన తనకు వచ్చి ఉంటది. ఇలాంటి జీవము లేని ఎముకలు మధ్యలో నేను ఉన్నానేంటి అని ఆ యొక్క దర్శనం తను చూస్తూ ఉంటున్నాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇదిగో మనను ఆయన ఇటు అటు నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నప్పుడు ప్రతిది మనకు ఆయన బయలుపరుస్తాడండి. ప్రతిది మనకు ఆయన బయలుపరుస్తాడు, మనకు చూపిస్తాడు. ఇదిగో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి ఏ రీతిగా ఉంది, ఇదిగో నీ పొరుగింటి వారు, నీ పక్కింటి వారు, నీ యొక్క బంధువులు ఏ స్థితిలో ఉన్నారు, ఇదిగో
నీ యొక్క గ్రామం ఏ స్థితిలో ఉంది, నువ్వు ఉంటున్నటువంటి ఆ కాలనీ ఏ స్థితిలో ఉంది, ఎలాంటి జీవం లేని స్థితిలో ఉన్నారో, వారి కుటుంబంలో ఎలాంటి నలిగిపోయిన స్థితిలో ఉంటున్నారో ప్రభు చూపిస్తాడండి. చాలా సార్లు మరి దేవుడు ఎలా నడిపిస్తాడంటే, కొన్నిసార్లు కొంతమంది చాలా నలిగిపోయి వారు చనిపోతాము అన్నటువంటి, ఇక మాకు జీవితం వద్దు, మేము చనిపోతామని కృంగుదల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. అవునా కదా? ఆ అనుభవం చాలా సార్లు నేను పొందుకున్నాను. కొన్నిసార్లు దేవుడు పలానా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడు, లేకపోతే పలానా ఇంటికి వెళ్ళి వాళ్ళని దర్శించి వాళ్ళతో మాట్లాడదాం అన్నప్పుడు, నిజంగా అక్కడికి వెళ్ళినప్పుడు వారి యొక్క జీవితాలు చాలా కృంగిపోయి బాధపడి, ఇక వారు భయంకరమైన మరి నిరాశలో ఉండిపోయినటువంటి స్థితిలో ఎంతో మంది ఉంటారు. అలాంటి స్థితిలో మనం వెళ్ళి మాట్లాడినప్పుడు వారికి ఒక జీవము కలుగుతుందండి. అందుకనే దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇక్కడ హెచ్కేలికి ఏం చూపిస్తున్నాడంటే, అక్కడ చుట్టూ ఉన్న పరిస్థితిని చూపిస్తున్నాడు. చుట్టూ ఎలాంటి పరిస్థితి ఉందండి? చక్కగా ఉందా? చాలా పచ్చగా ఉందా? చాలా మరి మరి ఆహ్లాదకరంగా ఉందా పరిస్థితి అంతా? లేదు. అది ఒక లోయ. దాంట్లో అంతా ఎముకలే, అంతా భయమే, అంతా భయంకరమైనటువంటి నిరాశే. అక్కడ ఎక్కడ కూడా జీవము కనబడట్లేదండి. జీవం కనబడట్లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు ఉంటున్న ప్రాంతంలో, నువ్వు ఉంటున్న ప్రదేశంలో, ఒకవేళ నీ ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉంది ఈ ఉదయకాల సమయంలో, జీవము లేదా, ఎండిన ఎముకల మధ్యలో ఉంటున్నావా, ఈ యొక్క పరిస్థితి ప్రభు నీకు చూపిస్తూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు, నీ స్థితి ఏంటో నీకు అర్థం కావట్లేదు, ఇదిగో నీ స్థితే మరి పూర్ణంగా ఎండిపోయిన అనుభవంలోకి నువ్వు వెళ్ళిపోయావు. ఏంటి నా జీవితం ఏంటి, నేను ఫలించలేకపోతున్నాను, నీరు కట్టు తోట వలె ఉండలేకపోతున్నాను, నా లైఫ్ లో ఏదైతే వద్దనుకుంటున్నానో అదే జరుగుతుంది, ఎందుకు ప్రభా ఇలా జరుగుతుందని అనేక సార్లు నువ్వు ప్రశ్నిస్తున్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఆయన ఈ స్థితిని నీకు చూపిస్తున్నాడు. ఈ యొక్క మరి భయంకరమైన మరి నిరాశ స్థితి మరి కనబడుతూ ఉందేమో. అయితే ఇటు అటు తిరుగుతూ నడిపిస్తూ ఉంటున్నప్పుడు అక్కడ చూడండి, అక్కడ హెచ్కేల్ అంటున్నాడు, ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. కనబడెను. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు దేవుడు మనకు చూపిస్తాడండి, ఏ ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఎవరికి ఏ కష్టం ఉంది, ఎవరు ఏ అక్కరలో ఉన్నారు, ఎవరు ఏ కన్నీటితో ఉన్నారు, నీ బంధువులకు ఏం అక్కరగా ఉంది, నీ పొరుగింటి వారికి, నీ యొక్క చర్చిలో ఏ అవస్థతో ప్రజలు ఉన్నారు అని దేవుడు చూపిస్తాడు. అక్కడ హెచ్కేలుకి కనబడ్డాయి. అవి కేవలము ఎండిపోయినాయి. ఎవరిలో జీవం లేదు. ఈ అంత్య దినాల్లో మనం చూసినట్లయితే ఎక్కడ జీవము కనబడట్లేదండి. ఎక్కడ చూడండి మరణాలు, ఎక్కడ చూడండి దేవుని యొక్క మరి దేవుని యొక్క ఆత్మ కనబడట్లేదు. ఎక్కడ చూసినా అంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితి. యవ్వన బిడ్డలు చెడిపోతున్నారు, త్రాగుడికి అలవాటు పడుతున్నారు, సినిమాలకు అలవాటు పడుతున్నారు, లోక సంబంధమైన ఆశల్లో మునిగిపోతూ ఉంటున్నారు. లోకమే శాశ్వతమని ఆ యొక్క డబ్బు కొరకు సంపాదిస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ప్రజలందరూ ఎలా అయిపోయారంటే, ఎండిన ఎముకల వలె ఈరోజు ప్రభు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎండిన ఎముకల వలె నీ చుట్టూన్న ప్రజలు ఎండిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ హెచ్కేలు అంటున్నాడు, అంతా ఎండిపోయిన ఎముకలన్నీ కేవలం ఎండిపోయినాయి. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. చూడండి, ప్రశ్న వేస్తున్నాడు దేవుడు అక్కడ నిలబెట్టి, ఇదిగో ఇది బ్రతుకుతాయా, అసలు బ్రతుకుతాయా, హెచ్కేలు పరీక్షిస్తున్నాడు, బ్రతుకుతాయా, నీ యొక్క ఆలోచన ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ హెచ్కేలు చాలా తెలివిగా సమాధానం ఇస్తున్నాడు, ప్రవ్వా అది నీకే తెలియను ప్రవ్వా, అది నీకే తెలియను అంటున్నాడు. కానీ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అది రివీల్ చేశాడు. అవును, ఈ రోజు మనకు తెలుసండి. ఆ రోజు హెచ్కేల్ ప్రవక్త నీకే తెలియదు అన్నాడు, కానీ ఈ రోజు మనకు తెలుసు ఏంటి, దేవుని శక్తి ఏంటో తెలుసు మనకి. ఈ రోజు దేవుని యొక్క అభిషేకం ఏంటో తెలుసు, దేవుని ప్రభావం ఏంటో తెలుసు, దేవుడు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడని మనకు తెలుసు. ఈరోజు మనము చెప్పగలగాలి, అవును ప్రవ్వా నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు, ఇదిగో నువ్వు తలుచుకుంటే సమస్తము కూడా నీకు సాధ్యమే. ఇదిగో ఆయన అడిగినప్పుడు నీకే తెలియనన్నప్పుడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లా అనుము. ఈ యొక్క మాటను మనం తీసుకోవాలండి. ఈ మాటను మనం తీసుకోవాలి. ఈ ప్రవచనం ఎత్తి ఎముకలతో ఇట్లా ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట
ఆలకించుడి. దేవుని మాట మనము వినాలి. దేవుని వాక్యము మనం చదవాలి. ఈరోజు ఎందుకు మన జీవితంలో చాలా విఫలమైపోతున్నాం, ఎందుకు మనం ఫలించలేని స్థితిలో ఉంటున్నాము అని అంటే, ఎందుకు మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనము దేవుని మాట వినట్లేదు. దేవుని మాట వినకపోవడంను బట్టి, దేవునికి ప్రార్థన చెయ్యకపోవడంను బట్టి చాలా నష్టాలు మన జీవితంలో చూస్తామండి. దేవునికి ప్రార్థన చెయ్యకపోతే చాలా నష్టాలు మనం చూస్తాం. దేవునికి ప్రార్థన చేయకపోతే మనకు సరి అయిన ఆలోచనలు రావు. ప్రార్థన చెయ్యకపోతే, దేవుని మాట వినకపోతే మనకు సరి అయిన ఆలోచనలు, సరి అయినటువంటి నిర్ణయాలు మనం తీసుకోలేం. మనము మరి డిసిషన్స్ అనేది మనము తీసుకోలేమండి. దేవుని మాట వినకపోతే, దేవునికి మనం ప్రార్థన చేయకపోతే మనకు ప్రొటెక్షన్ ఉండదు, మనకు భద్రత అనేదే ఉండదండి. కాబట్టి గమనించాలి, దేవుని మాట మనం వినాలి. దేవుని మాట వినకనే ఎండిన ఎముకల వలె అక్కడ ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు సూచిస్తూ దేవుడు చూపిస్తున్నాడు. ఈ ప్రజలు నా మాట వినక ఇలా తయారయ్యారు. నా మాట వింటే వాళ్ళలో జీవం ఉండేది, కానీ నా మాట వినకపోవడాన్ని బట్టి వీరు వారి జీవితాల్లో ఎండిపోయిన అనుభవంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని మాట వినట్లేదేమో, ప్రభు నీతో చెప్తున్న మాట నువ్వు వినక, ప్రార్థించక, నీ ఇష్టానుసారంగా లోకంలో నువ్వు మునిగిపోతున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో ఆయన నీతో ప్రేమగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మాట నీవు విను. ఆయన మాట వినకపోతే, నువ్వు ప్రార్థించకపోతే నీకు భద్రత ఉండదండి. ఆయన మాట వినకపోతే నీకు భద్రత, ప్రొటెక్షన్ అనేది ఉండదు. నీకు ఆ భద్రత అనేది ఉండదు. ఆయనకు నువ్వు ప్రార్థించకపోతే, ఆయన మాట వినకపోతే నీకు వెలుగు ఉండదు. ఇది గుర్తుంచుకోవాలి. ఈ మాటలు మనం రాసి పెట్టుకోవాలి. మనకు మరి ఆలోచనలు, మనకు నిర్ణయాలు ఆయన మాట వినకపోతే, ప్రార్థించకపోతే, మనం ప్రార్థనలో తగ్గిపోయినట్లయితే మనము నిర్ణయాలు తీసుకోలేం. మనకు ప్రార్థన లేకపోతే మనకు భద్రత ఉండదు. ప్రార్థన లేకపోతే మనకు వెలుగు ఉండదు. ప్రార్థన లేకపోతే మనము భద్రపరచబడలేమండి. మరి ప్రార్థన లేకపోతే మనకు క్షమాపణ ఉండదు. దేవుని యొక్క జడ్జిమెంట్, ఆయన తీర్పు మన పైన ఉంటుంది. ప్రార్థన చెయ్యకపోతే, దేవుని మాట వినకపోతే మన ఫ్యామిలీ పైన కూడా ఆయన తీర్పు నిలుస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన లేకపోతే, ఆయన మాట వినకపోతే మనకు ఆశీర్వాదము ఉండదు. ప్రార్థన లేకపోతే, ఆయన మాట వినకపోతే మనకు ఆయన కనికరము మనము పొందలేమండి. ఇది మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. మాటలు ప్రార్థన చెయ్యకపోయినా, దేవుని మాట వినకపోయినా మన జీవితంలో ఇలాంటి క్షేమం. ఈ రోజు ఎందుకు మనం ఇలాంటి రోగాలు, బలహీనతలు, లేమి, అప్పులు, సమస్యలు, కన్నీరు, మరి మన పిల్లలు మన మాట వినకపోవడం, మన యొక్క కుటుంబంలోనే ఎంతో కష్టాలు, గొడవలు, మనం ఏది ప్రార్థించినా జవాబు రాకపోవడం, దానికి కారణం ఏంటి అని అంటే దేవుని మాట ఈ రోజు మనం వినలేకపోతున్నామేమో. దేవుడు ఒక మాట చెప్తే మనం ఇంకో మాట చేస్తున్నామేమో. దేవుడు ఒక పర్పస్ కొరకు, కాలింగ్ కొరకు మనం పిలిస్తే ఇంకొక కాలింగ్ లోకి మనం వెళ్ళిపోతున్నామేమో. దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయకుండా మనం యోనా వలె దేవునికి విరుద్ధంగా మనం తిరుగుతున్నామేమో. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు ప్రవచనం ఎత్తి మాట్లాడు అంటున్నాడు. హెచ్కెళ్తూ నువ్వు మాట్లాడు. ఈ ఎండిన ఎముకలకు మాట్లాడు. ఎండిన ఎముకలతో ఇట్లనము, ఎండిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, ఆలకించుడి. దేవుని మాట విన్నప్పుడు మనకు జీవం కలుగుతుంది. దేవుని మాట విన్నప్పుడు నీ ఎముకలలో సత్తువ కలుగుతుంది. దేవుని మాట విన్నప్పుడు శక్తి కలుగుతుంది. ఈరోజు దేవుని మాట మనము వినకపోతే మనలో జీవము ఉండనే ఉండదు. కాబట్టి ఆయన మాట ఏంటి? ఆయన వాక్యం, ఈ బైబుల్, ఈ మాట, ఈ వాక్యం మనం ఎప్పుడు కూడా చదవాలి. ఆయన మాటలు నిత్యం మన నోట ఉండాలి. ఒకసారి చూడండి, హెచ్కెల్ గ్రంథం 3వ అధ్యాయం, హెచ్కెల్ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుదాం. 1వ వచనం నుంచి చదువుదాం. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చిచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. చాలండి. ఇక్కడ
ఆ మాటలు చూడండి ఏమంటున్నారు, ప్రవక్తతో దేవుడు అంటున్న మాట, ఇదిగో మరి ఆ యొక్క దేవుని యొక్క మాటలు, మరి ఆ గ్రంథం దేవుని యొక్క వాక్యమును మనము బాగా మరి ధ్యానించాలి. దేవుని యొక్క మాటలు మనం వినాలి, నేర్చుకోవాలి, చదవాలి. 2వ వచనం, నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించెను. చూసారా, దేవుని మాటలు మనము తినాలి. దేవుని మాటలు ఎప్పుడైతే మనము తింటామో, దేవుని మాటలు, దేవుని వాక్యం ఎప్పుడైతే మనం చదువుతామో, అది మనకు గొప్ప శక్తినిస్తుంది. నరపుత్రుడా, నేనిచ్చి ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించితిని. చూడండి, మనము ఈ లోక సంబంధమైన ఆహారముతో ప్రతిరోజు మనము ఆహారాన్ని భుజిస్తూ ఉంటున్నాం, తింటూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో లోక సంబంధమైనది ఆహారము మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుడిచ్చి ప్రతి మాట ద్వారా జీవిస్తాడు. రొట్టె ద్వారా అయితే మన శరీర సంబంధంగానే మనం బ్రతుకుతాం, కానీ ఆత్మ సంబంధంగా మనం చనిపోతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకు జీవాన్ని ఇస్తుంది. ఆ వాక్యం మనం ఎప్పుడైతే చదువుతామో అందులో ఉన్న మాధుర్యం, అందులో ఉన్నటువంటి జీవము మనలోకి వెళ్తుంది. కాబట్టి మనము మన అధికారాన్ని ఉపయోగించుకోవాలంటే మొదటగా దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా మన గుండెల్లో ఉండాలి. దేవుని యొక్క మాటలు మన నోట ఉండాలి. ఇదిగో ఆయన ఎప్పుడైతే ఇచ్చాడో అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను, నా కడుపు నేను ఆ వాక్యంతో నింపుకున్నాను, నేను భక్షించాను, నేను తిన్నాను అంటున్నాడు. మరి చూడండి, ఆ దేవుని వాక్యము మనం బాగా ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యాన్ని బాగా మనము మన గుండెల్లో నింపుకున్నప్పుడు అది మనకు మధురముగా ఉంటుంది. మనము ఆ వాక్యము ప్రతి నిత్యం మనం అధికారముగా, దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు ఒక అధికారం మనకు వస్తుంది. ఎలాంటి సమస్య ఎదురైనప్పటికీ కూడా అధికారంతో దేవుని యొక్క వాక్యాన్ని పలికినప్పుడు ఆ యొక్క సమస్య మన నుండి దూరం అయిపోతుందండి. కాబట్టి ఇక్కడ ఆ మాట, నా మాట ఆలకించుము అని దేవుడు సెలవిస్తున్నాడు. హెజ్కేలు గ్రంథం 37వ వచనంలో చూసినట్లయితే చూడండి, 5వ వచనం మరలా మనం చదువుదాం. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చూసారా, ఈ రోజు ఒకవేళ మరి ఆ భయంకరమైన ఎండిన అనుభవంలో, ఎండిన పరిస్థితిలో ఒకవేళ మన జీవితాలు ఉన్నాయేమో, ఒకవేళ అలాంటి కన్నీటి పోరాటంలో ఉన్నావేమో, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది చేయలేని స్థితిలో ఉన్నావేమో, దానికి కారణం ఏంటి అంటే దేవుని మాట వినక, దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయి, దేవునిని ఫలించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కానీ నీవు దేవుని ఆత్మతో నింపబడకుండా, ఫలభరితమైన జీవితం లేకుండా ఆయన అధికారాన్ని ఉపయోగించట్లేదేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఎండిన ఎముకలు ఉన్న సహితం, ఎండిన ఎముకలైనా అవి బ్రతుకుతాయా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అక్కడ అసాధ్యమే. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఇదిగో ఆయన నీ ద్వారా గొప్ప కార్యాలు చెయ్యడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో 5వ వచనంలో, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక్కడ హెజ్కేలే అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడలా, ఇక్కడ దేవుడు హెజ్కేలుకి అధికారాన్ని ఇచ్చాడు. నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడు అన్నాడు. చూడండి, మాట్లాడడానికి మనము ఎప్పుడైతే దేవుడు చెప్పాడో అధికారాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. అధికారాన్ని మనం పొందుకొని, అవును దేవుడు నాకు నిలబెట్టాడు, దేవుడు నన్ను మాట్లాడమన్నాడు అని మనము మాట్లాడినప్పుడు గొప్ప అద్భుతాలు జరుగుతాయి. దినాల్లో చాలా సార్లు దేవుడు మనను నిలబెడుతున్నాడు, దేవుడు మనను వాడుకోవాలనుకుంటున్నాడు. కానీ మనమే మరి వెనుకడుగు వేస్తున్నాం, మనము ముందుకు కొనసాగలేకపోతున్నాం, ప్రార్థించలేకపోతున్నాం, వాక్యాన్ని చదవలేకపోతున్నాం, దేవుని మాటలు ఇతరులకు చెప్పలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. అయితే ప్రభు ఈ రోజు అంటున్నాడు కదా, ఇదిగో నువ్వు నిలబడాలి. హెజ్కేలు ప్రవక్త దేవుని ప్రజల కొరకు, ఇజ్రాయెల్ ప్రజల కొరకు నిలబడుతూ ఉన్నాడు. ఈ రోజు మన ప్రజల కొరకు, నశించిపోతున్న వారి కొరకు, నీ ప్రాంతంలో, నీ గ్రామంలో, నీ బంధువుల కొరకు దేవుని ఎన్నుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఎవరైతే నిర్జీవంగా ఉన్నారు, ఎవరైతే బలహీనులుగా ఉన్నారు, ఇదిగో నేను నీ యొద్దకు వారిని తీసుకొస్తున్నాను, ఇదిగో వారిని యుద్ధకు తీసుకొస్తున్నాను. నీవు వారిని బలపరచాలి, నీవు వారికి వాక్కును ప్రకటించాలి. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, నువ్వు భయపడొద్దు. ఇదిగో నువ్వు నోరు తెరచి ఎవరికి భయపడకుండా, వారు విన్నా వినకపోయినా
నీవు నా మాటలు నువ్వు ప్రకటించాలి అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏహెచ్కేలు ఇక్కడ తన అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు. 5వ వచనంలో ఈ ఎముకలకు ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అని ఎప్పుడైతే చెప్పాడు, చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీద కప్పెదను, మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము 7వ వచనం చాలా ప్రాముఖ్యమైంది. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా. ఆమేన్. ఈరోజు దేవుని సన్నిధిలో ఏదైతే దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చాడు, ఏదైతే పని చెయ్యమన్నాడు, ఈ పని నువ్వు చెయ్యి అన్నప్పుడు ఆజ్ఞ ప్రకారముగా నీవు ముందు కొనసాగాలి. నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే మరి సహోదరుడు రాజేష్ మరి తమ్ముడు ఎంతగానో దేవుడిచ్చిన ఆ అధికారాన్ని పొందుకొని ఆజ్ఞ దేవుడిచ్చిన చిన్న పనైనా ఇదిగో నమ్మకంగా ఈ యొక్క నిస్సి ప్రొఫెటిక్ మినిస్ట్రీని ప్రారంభించి ఈ యొక్క ప్రతి రోజు కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా, ఏ రోజు మిస్ అవ్వకుండా కొంతమందిని దేవుని యొక్క వాక్యంలో బలపరుస్తున్నాడు. తనకిచ్చిన వాక్యం ఏంటి? నువ్వు ప్రారంభించి ఈ ఒక్క మాట తను తీసుకొని తను ప్రారంభించి ఈ రోజు దేవుని సహాయం ద్వారా అనేకుల్ని కూడా మరి ఈ యొక్క ఆత్మీయ మార్గములు తను నడిపిస్తూ ఉంటున్నాడు. ఆయన మాట ఇచ్చినప్పుడు, ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చేవారు కావాలి. మరి బ్రదర్ రాజేష్ ఏ రీతిగా నెరవేరుస్తూ ముందు కొనసాగుతున్నాడు చూడ, ఆ అధికారం, ఆ యొక్క అథారిటీ తను ఉపయోగించుకుంటున్నాడు. అలా మనలో టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అధికారంను దేవుడు ఇచ్చాడు. ఈ అధికారం దేవుడు ఇచ్చాడు. దేవుడు నీకు ఆజ్ఞ ఇస్తాడు. దేవుడు నీకు ఒక మాట ఇస్తాడు. ఇదిగో పలాని సహోదరి, నీవు ఈ యొక్క మాట నీకు ఇస్తున్నాను, ఈ వాక్కు నీకు ఇస్తున్నాను, ఈ పని నువ్వు జరిగించు, ఈ కార్యం నువ్వు చేయి, ఈ పని నువ్వు చేయి, కొంతమందికి దేవుని వాక్యాన్ని ప్రకటించు. మరి నీకు దేవుడు తలాంతి ఇచ్చాడేమో, చక్కగా నువ్వు పాటలు పాడు. నువ్వెందుకు నేను పాడలేను, నాకు స్వరం లేదు అని నువ్వెందుకు అనుకుంటావు? దేవుడు నీకు స్వరం ఇచ్చాడు. మంచిగా ఆయన నీకు స్వరం ఇచ్చాడు. అది ఎలా ఉన్నప్పటికీ నువ్వు దేవుని కొరకు తలాంతులు ఉపయోగించు. నువ్వు వాక్యాన్ని చెప్పే అనుభవంలోకి నువ్వు రావన్నప్పుడు వాక్యాన్ని అది నువ్వు నీకు వచ్చినా రాకపోయినా మాట్లాడేది దేవుడే. నువ్వు నిలబడు, దేవునికి శక్తినిస్తాడు. నేను బైబిల్ కాలేజ్ లో వెళ్ళినప్పుడు నాకు అసలు ఏం తెలియదు. అక్కడ ఫస్ట్ సారి వాక్యం చెప్పమన్నప్పుడు నాకు అసలు వణికిపోతున్నాను. నాకు ఏం రాదు ప్రభువా, నేనేం చెయ్యాలని బాధపడుతూ నేను కన్నీరు విడిచి ప్రార్థన చేసుకున్నాను. అయితే దేవుడు నాకు ఒక మాట ద్వారా దేవుడు మాట్లాడాడు. నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చెయ్యగలను. ఆ మాట నాకు చూపించాడు. అది నిజమే ప్రభువా, నువ్వు నన్ను బలపరుస్తున్నావు, నేను సమస్తం కూడా నీలో నేను చెయ్యగలుగుతాను అని ఒక ధైర్యం ఆ రోజు నేను పొందుకున్నానండి. మనము దేవుడిచ్చిన ఆజ్ఞ, ఆ మాటకు మనం భయపడుతూ ఉంటే మనం ఏమి కూడా చేయలేం. అవును, నా దేవుడు నాకు తోడుగున్నాడు, నేను చేయగలను అని మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞకు లోబడతామో దేవుడు తన శక్తిని మనకు ఇస్తాడండి. దేవుడు తన శక్తిని మనకి ఇస్తాడు. ప్రతి విషయంలో నా జీవితంలో అయితే నేను చెప్పగలను, చాలా సార్లు నేను కృంగిపోయినటువంటి పరిస్థితిలో నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను అనేక విషయాలలో నా లైఫ్ లో ప్రతి విషయంలో కూడా దేవుడు బలపరుస్తూ నన్ను ఆదరిస్తూ తన శక్తిని అనుగ్రహిస్తున్నాను. చాలా సార్లు నాకేం రాదు, నేను చెయ్యలేను అని నేను చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని, నాకేం రాదు అని. కానీ దేవుడు తన వాక్కు ద్వారా, లేదు, నేను ప్రవక్తగా నియమించుకున్నాను, నిన్ను గొడ్డలి వల్ల నేను నిన్ను వాడుకుంటాను, నువ్వు నా సేవకురాలవి, నేను నిన్ను వాడుకుంటాను అని నిన్ను నేను ప్రవక్తగా ఎన్నుకున్నాను, నీ నోట నా మాటలు పెట్టి ఉన్నానని దేవుడు నన్ను నిలబెట్టాడండి. నేను అసలు పాటలు పాడడం, నా వాయిస్ కూడా అంత బాగుండదు, నేను అసలు పాటలు కూడా నేను పాడలేను. కానీ ఒక రోజు దేవుడు నాతో మాట్లాడి నన్ను నిలబెట్టి ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ నేను నీ నోట నేను అభిషేకాన్ని రిలీజ్ చేస్తాను. ప్రజలు నువ్వు ఆరాధిస్తుండగా అనేకులు దేవుని ఆత్మతో నింపబడతారు, వారి దుఃఖం నుండి విడుదల పొందుతారు అని దేవుడు నాకు ప్రవచనం ద్వారా మాట్లాడి, ఆ రోజు నుండి నాకు వాయిస్ సరిగా వచ్చినా రాకపోయినా నేను నిలబడుతున్నప్పుడు దేవుడే ఆటోమేటిక్ గా తన ఆత్మను నింపి నన్ను బలపరుస్తున్నాడు, తన వాక్కునిస్తున్నాడు. ఎన్నో మీటింగ్స్ లో వెళ్ళినప్పుడు, అమ్మ నువ్వు ఆరాధన చేస్తుంటే మా హృదయాలు ఎంతో కరిగిపోయినా, మేము ఏడుస్తున్నాం, మాకెంతో ఏదో భారం తొలగిపోయినట్టుగా ఉంది, మేము ఆత్మతో నింపబడుతున్నా అని చాలా మంది సాక్ష్యాలు ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా నిజమే, నేనైతే అంత జ్ఞానం లేదనుకున్నాను, నాకు తెలివి లేదనుకున్నాను, టాలెంట్స్ లేవనుకున్నాను, కానీ నిలబడ్డప్పుడు నువ్వు నన్ను ఇంత గొప్పగా నువ్వు వాడుకుంటున్నావు ప్రభువా అని నేను చాలా సార్లు దేవుని ప్రతినిత్యం నేను అలాగే స్తుతిస్తూ ఉంటాను. అవును, నీ జీవితంలో కూడా నువ్వు అనుకోవచ్చు,
నేను మాట్లాడలేను. నేను ఈ మీట్‌లో ఈ యొక్క గూగుల్ మీట్‌లో నేను వాక్యం చెప్పలేను. నేను పాట పాడలేను, ప్రార్థన చేయలేను, నాకే టాలెంట్స్ లేవు అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని బిడ్డ, దేవుడు నిన్నెన్నుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన హెచ్‌కేల్‌ని ఆయన ఏ రీతిగా బలపరిచి, ఆ ఎండిన ఎముకల్లో జీవము నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడితే అక్కడ కార్యం జరిగిద్ది అని చెప్పినప్పుడు హెచ్‌కేల్ ఆ మాటను తీసుకొని ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానికొకటి కలుసుకొనెను. ఆమేన్. చూసారా? దేవుని మాట ఎంత గొప్పదో. అది మనం గాదు మాట్లాడేది, అక్కడ దేవుడు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబంకి జీవం రావాల్సిందే. ఖచ్చితంగా ఆ వ్యక్తులకు క్షేమము కలగాల్సిందే. కానీ మనము మాట్లాడక మనము మన నోటిని మనమే మరి కట్టేసుకుంటున్నాం. మన నోటిని మనమే కట్టేస్తూ ఉన్నాం. మనం మాట్లాడక మనము దేవుని మాటను పలికితే నిజంగా దేవుడు ఆ మాట వారి జీవితాల్లో కార్యాలు చేస్తుందండి. కానీ మనను మనం లిమిట్ చేసుకుంటూ ఉన్నాం. మన దేవుడు లిమిట్ గాడ్ కాదు. మనని ఆయన లిమిట్ చేయట్లేదు. ఆయన అంటున్నాడు, "నువ్వు వెళ్ళు. నువ్వు ప్రకటించు. నువ్వు వారు విన్నా వినకపోయినా నువ్వు చెప్పు." ఈరోజు ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నిన్ను కూడా ఆయన వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నిన్ను కూడా ఒక ప్రవక్త, నిన్ను కూడా తన బిడ్డగా, నిన్ను కూడా ఒక సేవకురాలిగా, సేవకుడిగా, నిన్ను కూడా నీ ఉద్యోగం దగ్గర, నీ పని దగ్గర, నువ్వు పని చేసే ప్రతి చోట నిన్ను ఒక సాక్షిగా ఆయన నిన్ను వాడుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాడు. అయితే నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయన ఆజ్ఞకు లోబడి నువ్వు మాట్లాడడం ప్రారంభించు. ఆయన ఆజ్ఞకు లోబడి నువ్వు వాక్యాన్ని చదవడం ప్రారంభించు. ఆయన ఆజ్ఞకు లోబడి నువ్వు ప్రార్థించడం ప్రారంభించు. ఆయన ఆజ్ఞకు లోబడి నువ్వు ప్రవచించడం ప్రారంభించు. దేవుని సన్నిధిలో నువ్వు భాషలు మాట్లాడుతూ ఉంటే ఆయన ప్రవచనాన్ని నీ నోట నుండి ఆయన విడుదల చేస్తాడండి. నేను నా జీవితంలో నేను అది పొందుకున్నాను. నేను భాషలు మాట్లాడుతున్నప్పుడు, నేను అభిషేకించబడి భాషలు మాట్లాడుతుండగా ఆటోమేటిక్‌గా దేవుడు నా నోట ప్రవచనాన్ని ఇచ్చేవాడు. ఆటోమేటిక్‌గా మరి పాటలు రాయడానికి అప్పుడప్పుడే ఒక కొత్త పాట దేవుడు నాకిచ్చేవాడు. ప్రవచనం ఎదుటి వ్యక్తి యొక్క అవసరత ఏందో వెంటనే నా నోట ఆ మాట వచ్చేది. ఎంతోమంది నిజంగా ఈరోజు ఈ ప్రవచనం నా కొరకే అమ్మా అని చాలా మంది తీసుకున్నారు. ఆ ప్రవచనాలు వారి జీవితం నెరవేర్చబడ్డాయి. ఎందుకని నేను చెప్తున్నానంటే, నేను బలహీనురాలిని. అసలు యాక్చువల్లీ నాకంత ఆలోచన కూడా నాకు లేదు. జ్ఞానం కూడా లేదు. కానీ దేవుడి సన్నిధిలో నేను నిలబడుతున్నప్పుడల్లా తన శక్తితో తను నింపుతున్నాడు. నేను చదివింది 10థ్ క్లాసే. కానీ చాలా మంది నన్ను అంటూ ఉంటారు. ట్రాన్స్‌లేషన్ చేస్తున్నప్పుడు "ఎలా చేస్తున్నావమ్మా నువ్వు? ఎంత చదివావని?" నన్ను అడుగుతుంటారు. కానీ నేను చదివింది చాలా తక్కువ. కానీ ఈరోజు నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్లే. దేవుడు నన్ను ఆత్మతో నింపాడు. తన ఆత్మ శక్తి నాలో ఉంది. నేను నిలబడ్డప్పుడు దేవుడే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. అందుకే నేను ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రోత్సహించే మాట ఏందంటే, దేవుని కొరకు నిలబడండి. ఈ అంత్య దినాల్లో ఎంతో మంది ఎముకలు ఎండిన స్థితిలో ఉన్నారు. ఎంతో మంది నలిగిపోతున్నారు. ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఎంతో మంది నశించిపోతూ ఉంటున్నారు. అయితే అలాంటి వారి కొరకు వారిని ఎంకరేజ్ చేయడానికి, వారిని బలపరచడానికి దేవుడు నన్ను ఆయన పిలుస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన బలపరుస్తూ ఉన్నాడు. హెచ్‌కేల్‌ని ఏ రీతిగా ఎన్నుకొని వెళ్లి నువ్వు ఆ ఎముకలను నువ్వు చూడండి, దేవుడు చేయొచ్చు కదా! కానీ దేవుడికి మానవులు కావాలి. దేవుడికి మనలాంటి వారు కావాలి. దేవుడి కొరకు నిలబడేవారు కావాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఆహ్, నాలో ఒక భారం, ఒక బాధ, పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా దుఃఖపడుతున్నాడు. మనకు చాలా అవైలబిలిటీ ఉంది. చాలా మనం చేయగలం. కానీ మనమే దేవుని విషయాల్లో చాలా అశ్రద్ధ చూపిస్తూ, దేవుని విషయాలను మనము అనేకులను దేవుని వైపు త్రిప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు ఇజ్రాయేల్ ప్రజల విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. వారలా నలిగిపోయినారు. ఎండిన ఎముకలు ఆ రీతిగా మా ఆశ విఫలమైపోయింది. మేము నశించిపోయామంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి కృంగిన స్థితిలో ఎంతో మంది ఉంటున్నారు ఈరోజు. కానీ మనము మన ఫ్యామిలీస్ కొరకు ఆలోచిస్తున్నాం. మనం ఏ రీతిగా సంపాదించాలని ఆలోచిస్తున్నాం. మనము ఏ రీతిగా గొప్పవారం అవ్వాలని ఆలోచిస్తున్నాం. కానీ నశించిపోతున్న వారి దగ్గరికి దేవుడు వెళ్ళమని ఆయన ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి నాకు తెలియదు. కానీ దేవుడు ఎందుకో ఒక భారం, ఒక వేదన అనేది నాకు అనిపిస్తుంది.
దేవుడు మరి నీతోడు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీ ద్వారా కొన్ని కుటుంబాలైనా రక్షించుకోవాలని, నీ ద్వారా కొంతమంది అయినా బలపరచబడాలని, నీ ద్వారా కొంతమంది అయినా దీవించబడాలని నువ్వు పాడినప్పుడు, నువ్వు వాక్యాన్ని ప్రకటించినప్పుడు కొద్ది మందినైనా ఆదరించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని విషయంలో ఎప్పుడు వెనకడుగు వేయకుండా మరి దేవుని కొరకు నువ్వు నిలబడగలిగినట్లయితే, దేవా నేను నిలబడ్డా, నీ ఆత్మతో నన్ను నింపు, నన్ను అభిషేకించు, నన్ను వాడుకో అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. మరి 37వ వచనం అధ్యాయం చివర్లో 12 ఇందాక మనం చదివాక చివరి మాటలు మనం చూసినట్లయితే ప్రభు ఇస్తున్నటువంటి గొప్ప ధైర్యం, ఆదరణ ఏంటంటే ఆయన తన ప్రజల్ని ఎన్నడూ వదిలిపెట్టాడండి. చూడండి 12వ వచనం. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లాను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను నా సమాధులు తెరిచి సమాధులోనున్న మిమ్మల్ని బయటకు రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసెదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేరుస్తానని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవాకు. చూసారా, మనం బ్రతికించాలని, మన ద్వారా అనేకులు బ్రతకాలని ప్రభు ఈరోజు ఆశపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనకు దేవుడు అన్ని అధికారం ఇచ్చేసాడండి. ఏది ఇది ఇవ్వలేదని ఏం లేదు. అథారిటీ అంతా దేవుడు మన చేతుల్లో పెట్టాడు. మనం ఏదైతే చేయగలమో దేవుని కొరకు ఈ అంత్య దినాల్లో మనం చేద్దాం. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇచ్చాను, నువ్వు దాన్ని పొందుకున్నావు, నువ్వైతే దాన్ని నువ్వు చెయ్యాలి అంటున్నాడు ప్రభు. అధికారాన్ని ఉపయోగించు. ఎంతో మంది నశించిపోతున్నారు, అలాంటి వారిని దేవుని వైపు త్రిప్పు, అలాంటి వారికి దేవుని మాటను బోధించు అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, నా ఆత్మను నీకు ఇచ్చాను, ఇదిగో నేను ఇచ్చిన మాటను నేను నెరవేరుస్తాను. ఇదిగో మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. ఈ రోజు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడా? ఈ రోజు దేవుడు నీకు ఒక ప్రవచనం ఇచ్చాడా? ఈ రోజు దేవుడు నీతో మాట్లాడా? ఆ మాటను నువ్వు తీసుకో. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఈ రోజు ఆయన అంటున్నాడు, నా ఆత్మను నీ మధ్య ఉంచి ఉన్నాను, నా ఆత్మను నీకు ఇచ్చి ఉన్నాను, నా అధికారాన్ని నీకు ఇచ్చిన, నా అధికారాన్ని నీ చేతుల్లో పెట్టాను. అయితే నువ్వు ధైర్యము కలిగి భయపడక, పిరికితనమైన ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదండి. ఇదిగో ఇంద్రియ నిగ్రహం కలిగిన, ధైర్యం కలిగిన ఆత్మని మనకు ఆయన ఇచ్చాడు, గాని పిరికితనమైన ఆత్మను మనకు ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించు. ఎంతో ఎండిన ఎముకల స్థితిలో ఉన్నటువంటి ప్రజలు నీ చుట్టూ ఉన్నారు, నీ కుటుంబంలో ఉన్నారు. ఎంతో మంది ఇంకా రక్షణ లేదు మన కుటుంబంలో. ఎంతో మంది క్రైస్తవులున్న పేరు మాత్రమే ఉంది, కానీ ఇంకా నామకార్థంగానే బ్రతుకుతున్నాం. ఏదో చర్చికి వెళ్తున్నాం అన్న మాటే, కానీ నిజమైన దేవునితో సహవాసం, ఆ ప్రేమ, దేవుడు ఎంతగా మనం క్షమిస్తున్నాడు, ఎంతగా మనం ప్రేమిస్తున్నాడు, కానీ మనం ఇంకా ఆయన ప్రేమను మనము అర్థం చేసుకోవట్లేదండి. హోషేయ గ్రంథంలో నేను ఎప్పుడు ఆ మాట నేను చదువుతాను. ఒక వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకోమని చెప్తాడు హోషేయ గ్రంథం. హోషేయ ప్రవక్తతో దేవుడు చెప్తాడు. ఎందుకనంటే ఆ వ్యభిచార స్త్రీ తన భర్తను వదిలిపెట్టి మాటికి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి మరలా తెచ్చుకో. ఎందుకనంటే నేను నా ప్రజలను అంతగా ప్రేమిస్తున్నానని. నిజమే, దేవుడు ఎంతగా ఆ వ్యభిచార స్త్రీ వెళ్ళిపోయినప్పటికీ హోషేయ ప్రవక్త మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాడు. ఆమె వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ మరలా వెళ్ళి తెచ్చుకుంటాడు. ఎందుకో తెలుసా? దేవుని ప్రేమను అక్కడ చూపిస్తూ ఉన్నాడు. దేవుడు కూడా మన దేవుని విడిచిపెట్టి చాలా సార్లు మనం అనుకుంటున్నాం ఆయన హత్తుకొని ఉన్నామని, కానీ ఈ లోకానుసారమైన ఆశల్లో పడిపోయి మనం దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఆయన క్షమాపణ నిర్లక్ష్యం చేస్తున్నాం. చేసినా చెల్తా దేవుడు క్షమిస్తాడులే, దేవుడు ప్రేమ గలవాడులే అనుకుంటూ మనం దేవుని ప్రేమను మనం త్రోసేసుకుంటూ మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నామే. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఎన్నిసార్లు మనం ఆయన ప్రేమను త్రోసేసి మనం వెళ్ళిపోతున్నా ప్రభు ఇంకా మనకు సమయాన్ని ఇస్తున్నాడు, ఇంకా సమయాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వర్తమానం ద్వారా ఇంకా ఒకవేళ నీ జీవితంలో దేవునిలో ఇంకా పరిపూర్ణమైన ప్రేమలోకి రాలేదేమో, ఆయన సహవాసంలోకి రాలేదేమో, ఇంకా ఆయన అధికారాన్ని పొందలేని స్థితిలో ఉన్నావేమో, ఇంకా భయముతో ఇంకా వెనుకబడే ఉంటున్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, లేదు, దేవుడు అంటున్నాడు తన అధికారాన్ని నీకు ఇచ్చాడు.
అధికారాన్ని ఉపయోగించుకొని దేవుని సన్నిధిలో హేచ్కెలి వలె ధైర్యంగా ఆ దర్శనములు మనం పొందుకోవాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం చూడాలి, మనం వెళ్ళి మాట్లాడాలి, అనేకులను దేవుని వైపు త్రిప్పాలి. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థించాలి. ఎండిన ఎముకలలో జీవం పుడుతుందా? ఖచ్చితంగా. ఎండిన ఎముకలు జీవిస్తాయా అంటే ఈ ప్రశ్నకు జవాబు జీవిస్తాయి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అయితే దేవుడు అంటున్నాడు, నీకు అసాధ్యమైంది కూడా ఏది లేదు, ఎందుకంటే నేను నీలో ఉన్నాను, నిన్ను నిలబెట్టేవాడను నేనే. దేవుడు మనలో ఉంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా అది నెరవేర్చబడుతుంది. మనం ప్రవచించే ప్రతి ప్రవచనం నెరవేర్చబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో నిశ్చయముగా దేవుడు నిన్ను తన యొక్క ప్రవక్తగా, తన యొక్క సేవకుడిగా, సేవకురాలిగా దేవుడు నిన్ను బలపరచును గాక, దేవుడు నిన్ను వాడుకొనును గాక. నీవు కూడా అనేకులకు వెలుగుకరంగా దేవుడు తన వాక్కు నుంచి నిన్ను బలపరిచి అభిషేకించును గాక. అనేక నలిగిపోయిన హృదయాలను నీ మాటల ద్వారా దేవుడు బలపరచును గాక. మరి హెచ్కేలు ఏ రీతిగా జీవమును ప్రకటించాడో ఆ రీతిగా మనము కూడా మన జీవితం పట్ల జీవమును ప్రకటించుదుము గాక. మనం శపించుకోకుండా మన జీవితం పట్ల మనం పాజిటివ్ గా మనం మాట్లాడుతూ, మన జీవితం పట్ల మనము దేవుని వాక్యాన్ని మనం పలుకుతూ, దేవుడే మరి అన్ని విషయాల్లో మన పరిస్థితులను ఆయన తీర్చి ప్రతి విషయంలో దేవుడు మనకు నెమ్మదిని, సమాధానం, శక్తిని అనుగ్రహిస్తాడని మనం నమ్మి మన ముందు కొనసాగునట్లుగా దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనకు చక్కని వర్తమానం అందించిన దైవ జనరల్ స్వర్ణకకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడు దేవుని హస్తం మనకు తోడుగా ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుస్తాడని మనకు అనేక విషయములు తెలియజేశారు. నశించిపోతున్న వారి పట్ల మనం కూడా భారం కలిగి, మన కుటుంబంలో రక్షణ లేని వారు ఉండొచ్చు, అదేవిధంగా మన బంధువులలో కానీ మన సమాజంలో తోటి వారు ఎంతో మంది రక్షణ లేకుండా నశించిపోతున్నారు కనుక అట్టి వారందరూ కూడా మనం సువార్త ప్రకటించి మనం దేవుని ప్రేమ వైపు వారిని ఆకర్షిద్దాం, అనేకులను దేవుని రాకడకు సిద్ధపరుద్దాం. ప్రేరేపించబడిన వారు ఈ విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన. మీ పరిశుద్ధ పాదములకు వందనాలు నానా. ఈ ఉదయకాలం మా బాధ్యతలు మేము గుర్తెరుగుట కొరకు మీతో సహవాస సంబంధం కలిగిన వారైనప్పుడు తండ్రి, మీరు మాట్లాడుతున్నప్పుడు మేము వినగలిగిన వారం మాత్రమే కాకుండా మా జీవితాల్లోనికి సమన్వయం చేసుకోవడానికి మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని మా పాపములను గురించి, మా సమస్తమైన వాటిని గురించి ఒప్పింప చేసిన దినాన్ని నుంచి నేటికి మాతో నివాసం చేస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేసే స్వభావాన్ని నుంచి మమ్మల్ని తప్పించండి దేవా. మా జీవితాల్లో మీరు ఏమై ఉన్నారో మేము ఎరుగుట మాత్రమే కాకుండా మీరు అప్పగించబడిన బాధ్యతను మేము నిర్వర్తించడానికి, నమ్మకస్తులమై ఉండడానికి, విధేయత కలిగిన వారమై ఉండడానికి సహాయం చేసి నడిపించండి మా దేవా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నమ్మదగని వారిని ప్రేమించని మీ శాశ్వతమైన ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం మా ప్రభువు. మేము బలహీనమే, కానీ బలపరచువాడవు నీవు. మీ హస్తము మమ్మల్ని బలపరుస్తుంది, మీ దక్షిణహస్తం చేత మమ్మల్ని బాగు చేస్తుంది. ఎండిన ఎడారిలో రాజబాటలు వేస్తారు, అడరిలో నక్కలు పరుణ చోట జమ్మగడ్డు మలిపిస్తారు దేవా. అందుకొరకు మీకు స్తోత్రాలు. ఎండమాములను నీటి ముడుగులుగా చేసే దేవుడు మీరు అయ్యున్నారు. అట్టి కృపా వాత్సల్యతను ఎరుగుట కొరకు నీతో మేము మమేకమై ఉండలాగా కృపను గ్రహింప చేయండి దేవా. నిర్లిప్తమైన వాటిలోని జీవమును పుట్టించగలిగిన వారు మీరై ఉన్నారన్న సంగతి దేవా. మరి ఆ లోయలో ఉన్న ఎముకలను గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అవును స్వామి, మేము ఎండిన ఎముకల వంటి వారమే. మీ వాక్ చేత, మీ శక్తి చేత, మీ బలము చేత మేము నింపబడిన దినాన మీరు పిలిచినప్పుడు మీకు విధేయత చూపువారమై సాకులు చెప్పక మా ప్రభు నిర్లిప్తత భావం చేత మేము జీవించటానికి కాకుండా యథార్థముగా ఉండడానికి కృపను గ్రహింప చేయమని, నీ కృపలో మమ్మల్ని వర్ధింపులు చేయమని, నీ నామ మహిమార్థమై మా జీవితాల్ని అప్పగించుకొని, ప్రత్యేకపరుచుకొని, అప్పగించుకొని రక్షణలో కొనసాగుతూ ఉండడానికి కృప చూపమని యేసు ప్రభు వారి శ్రేష్ఠ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Praise the Lord.
ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, తన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. 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 అందరికీ